जय बोला गणेश महाराज के। नमस्कार फ्रेंड्स, जय श्री गणेश, जय श्री राम, हर हर महादेव। వెల్కమ్ టు మహారాజా క్రియేషన్స్ నెల్లూరు. సో తమ్ముడు ఇక్కడ ఉండు. తేజ నమస్తే. నమస్తే నమస్తే తాతగారు నమస్తే. సో నాకు గత 2 ఏళ్ళ నుంచి పరిచయం అనమాట. సో నెల్లూరుకి నేను ఫస్ట్ టైం వస్తున్నాను వ్లాగ్ తీయడానికి. అండ్ ఈరోజు డేట్ వచ్చేసి 13th జూన్ 2026. అండ్ ఇంకా 93 రోజులు ఉంది మన వినాయక చతుర్థి ఫెస్టివల్కి. సో 3 months ముందే తమ్ముడు వాళ్ళు అయితే అవుట్పుట్ చూపించేసారు. రివీలింగ్ ప్రోగ్రామ్ అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇలా అవుట్పుట్. సో తమ్ముడు మీరు ఎన్నేళ్ళ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు మీరు? బ్రో నేనైతే 15 years నుంచి ఉన్నాను. 15 years. తాత 30 years నుంచి తాత ఎక్స్పీరియన్స్. ఓకే. సో తాతగారు మీ ఇన్స్పిరేషనా? ఇన్స్పిరేషన్. ఓకే. మరి మన దగ్గర ఏ హైట్ నుంచి ఏ హైట్ లో విగ్రహాలు చేస్తారు? మన కాడ 8 feet నుంచి 20 feet వరకు అవైలబిలిటీ. 20 feet. ఓకే. సో 3 నెలల ముందే రివీల్ చేయాలనేసి ఆలోచన ఎట్లా వచ్చింది మీకు? బ్రో ముంబైలో అందరు ఫేస్ రివీల్ చేస్తూ ఉన్నారు, మనం డైరెక్ట్ గణేష్ రివీల్ చేసాం అనమాట. ఓకే. అండ్ సుమారు ఈసారి ఎన్ని విగ్రహాలు చేస్తున్నారు? ఈసారి 80 బ్రో. 80 వెరైటీస్, ఆల్ డిఫరెంట్ సింగిల్ పీస్ అంతే. ఓకే. సో చలో ఫ్రెండ్స్, మనమైతే ఒక్కొక్క విగ్రహం కూడా డీటెయిల్గా చూసుకుందాం. చాలా విగ్రహాలు ఉన్నాయి, మంచి మంచి కాన్సెప్ట్స్. ఇది ఎపిసోడ్ నెంబర్ 1. సెకండ్ ఎపిసోడ్లో మన పెద్ద విగ్రహాలు చూసుకుందాం. ఓకే. సో ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే లాస్ట్ చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం మహారాజా క్రియేషన్స్ వాళ్ళ షెడ్ లోపలికి వెళ్తున్నాం. సో తమ్ముడు నమస్తే, బాగున్నావా? బాగున్నా. యా. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారికి సంబంధించిన బాడీ ఇంకా ఫేసెస్. సో జాయింటింగ్ వర్క్ కూడా ఇక్కడ నడుస్తుంది అనమాట. అండ్ వీళ్ళ బ్యానర్ అండ్ లోగో కూడా చాలా బాగుంది, మహారాజా క్రియేషన్స్. సో డిస్ప్లే పైన అయితే నంబర్స్ ఉన్నాయి, తప్పకుండా భయ వాళ్ళకైతే కాల్ చేయండి. అండ్ మనం ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, ఏ ప్లేస్లో ఉన్నాం బ్రో? ఇది మనకి ఎగ్జాక్ట్ నెల్లూరు బ్రో, ఏపీ, ఆంధ్రప్రదేశ్, నెల్లూరు. ఓకే. నెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి ఒక 3 kilometers మల్లితోట అని ఒక ఏరియా. ఇది ఇక్కడ మనం ఒకటే చేస్తున్నాం, మల్లితోట ఈ ఏరియాలో. ఓకే. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మన వానర సేన. సో చెప్పాలి ఏం కాన్సెప్ట్ ఇది? మనకి వారణాసి మూవీలో మహేష్ బాబు ఇది ఉంటుంది కదా, వానర సేన, ఆ కాన్సెప్ట్ ఇది. ఓకే. సో మన వారణాసి కాన్సెప్ట్ వానర సేన. పైన వినాయకుడు ఐ థింక్ రాముడు, శ్రీరాముడు. ఓకే. సో ఇక్కడ చూసుకోవచ్చు వానరులు, అదే విధంగా ఇక్కడ గద కూడా పట్టుకున్నారు. పూర్తి హ్యాండ్ మేడ్ బ్రో, డై ఏం లేదు, మొత్తం హ్యాండ్ మేడ్. ఎంత ఉంటుంది హైట్? 13 feet ఉంటుంది. సో 13 feet హైట్. అండ్ ఇక్కడ స్వామివారు వచ్చేసి టైగర్స్ పైన నుంచైతే మనకు దర్శనం ఇస్తున్నాడు. కొంచెం ఆర్మ్స్ కూడా బాడీ బిల్డర్ లెక్క ఉన్నాయి. ఇది మనకి ఇంద్రజిత్ కాన్సెప్ట్. ఇంద్రజిత్ రావణ తమ్ముడు, ఇంద్రజిత్ కొడుకు, ఆ కాన్సెప్ట్ అన్నమాట. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇంద్రజిత్ కాన్సెప్ట్ అంట. సో రావణాసుడు కొడుకు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు టైగర్స్, మన బెంగాల్ టైగర్. అదే విధంగా ఇక్కడ శివుని రూపంలో నంది పైన నుంచొని ఉన్నాడు. సో చెప్పాలి, నంది కూడా హ్యాండ్ తో చేసిరా? మొత్తం హ్యాండ్ మేడ్ బ్రో, కంప్లీట్ హ్యాండ్ మేడ్. ఇది లాస్ట్ టైం ముంబైలో క్లిక్ అయింది బాగా. ఓకే. మన రిఫరెన్స్ తీసుకొని మనం చేస్తున్నాం అనమాట. గ్రేట్. సో 3 డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ డిజైన్ చూసుకుందాం. మరి పంచలు వస్తాయి అన్ని విగ్రహాలు? అన్ని పంచలు, స్టోన్స్ మొత్తం వస్తాయి, క్లారిటీ అవుట్పుట్. వావ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు స్కెచ్ శ్రీకృష్ణుడు కుచేలుడు ఫ్రెండ్, చైల్డ్హుడ్ ఫ్రెండ్. ఆహా. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మన శ్రీకృష్ణుని రూపంలో అయితే దర్శనం ఇస్తున్నాడు. ఈ కాన్సెప్ట్ వెనకాల వచ్చేసి మనకు పికాక్ ఫెదర్స్ వస్తాయి. సో చాలా బాగుంది. ఇక్కడ గజరాజ్ పైన కూర్చున్న వినాయకుడు ఎంత ఉంటుంది హైట్? ఇదే 9 feet ఉంటుంది బ్రో. సో 9 feet హైట్. అండ్ గజరాజ్ తొండం కూడా చాలా పెద్ద ఉంది. మొత్తం హ్యాండ్ మేడ్. ఓవర్ చేశారు మొత్తం బాబాయ్ నేను. వావ్, గ్రేట్. చాలా బాగుంది అవుట్పుట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ వెనకాల వచ్చేసి మనకు పికాక్ ఫెదర్, నెమలి ఫెదర్. సో ఇక్కడ నాట్యం వేస్తున్నాడు. ఈ కాన్సెప్ట్ మీదేనా లేదంటే కస్టమర్ ఇచ్చిందా మీకు? ఇది కస్టమర్ ఇచ్చారు బ్రో, కస్టమర్ చాయిస్. సో హైట్ వచ్చేసి సుమారు మనకు ఒక 9 to 10 feet. మన కాడ కస్టమర్ ఇచ్చినవి ఉంటాయి, మన ఓన్ ఉంటాయి అన్నమాట. ఓకే. ఇక్కడ రాక్షసుడు ఉన్నాడు, రావణాసురుడు, రాముడు బాణం వేస్తుంది. ఓకే. శ్రీరాముడు, అదే విధంగా ఇక్కడ రావణాసుడు. ఫైనల్ అవుట్పుట్ వచ్చేదాకా క్లారిటీ రాదు. ఓకే. మొత్తం హ్యాండ్ మేడే. మొత్తం హ్యాండ్ మేడే. క్లారిటీ ఫినిషింగ్ ఇస్తే దాన్ని. ఓకే. ఇక్కడ వచ్చేసి స్వామివారి లెఫ్ట్ హ్యాండ్ లో నెమలి, పికాక్. సో స్కెచ్ ఇలా ఉందన్నమాట. అండ్ లెఫ్ట్ సైడ్ లో గద కూడా చూసుకోవచ్చు మీరు. చెప్పాలి, ఇది కూడా కస్టమర్ చాయిస్ ఏనా? ఇది మన ఓన్ చాయిస్ బ్రో, మీ చాయిస్. ఓకే, నైస్. అండ్ ఇక్కడ ఇది మనకి
కల్కి మూవీలో కమల్ హాసన్ టైప్ అన్నమాట ఇది. కమల్ హాసన్ కల్కి మూవీ. లాస్ట్ డైలాగ్ చెప్తారు కదా. ఓకే, సో భయ్య వాళ్ళు అందరూ వచ్చారు. అన్న అందరికి నమస్తే. జబల గణేష్ మహారాజ్ కి. సో ఎక్కడి నుంచి వస్తుంది తమ్ముడు? తంగటూరు ప్రకాశం. ఓకే, మీరు భయ్య లోకలా? ఓకే, బుక్ అయిపోయిందా వినాయకుడు? ఓకే ఓకే, సూపర్. సో ఫ్రెండ్స్, ఈ 2026 అవుట్పుట్ చూసుకుందాం. సో మనకు తిరుపతి దగ్గర ఉంది కాబట్టి మరి తిరుపతి బాలాజీ కాన్సెప్ట్లో చేయాలనిపించిందా మీకు? అవును బ్రో, ఫస్ట్ మన నెల్లూరు దగ్గరికి తిరుపతి, మనం బాజార్ కానీ. ఓకే, అండ్ పంచ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నది, కాంబినేషన్ ఆఫ్ పింక్ అండ్ వైట్. సో ఆర్టిస్ట్ ఎవరు? పంచ వర్క్ పంచ ఆర్టిస్ట్ వచ్చేసి మన తాత అవుతాడు. ఓకే సార్, నమస్తే, బాగున్నారా? మీరు ఎన్నేళ్ళ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు? మేము దాదాపు నా 10 సంవత్సరాల వయసు నుంచి నేను మేకప్ ఆర్టిస్ట్ని. మీరు 10 years ఉన్నారు. 10 years నుంచి మా ఫాదర్, మా గ్రాండ్ ఫాదర్ మేకప్ ఆర్టిస్టులు. ఓకే, మరి ఇక్కడ స్వామివారి పంచ కట్టడానికి మీకు ఎంత టైం పట్టింది? మాకు 1 hour పట్టింది. 1 hour పట్టిందా? సో ఇక్కడ ఎప్పటి నుంచి చేస్తారు మహారాజా క్రియేషన్స్ లో? వీళ్ళు స్టార్ట్ చేసినప్పటి నుంచి చేస్తున్నాను నేను. ఫ్రెండ్. ఓకే ఓకే, సో ఎలా అనిపిస్తుంది సార్ మీకు 2026 ఇంత తొందరగా వినాయకుడు రెడీ అయిందంటే? చాలా తక్కువ ప్లేస్ లో కదా. మాకు ఆనందంగా ఉంది, అంటే పండుగ దగ్గర వచ్చినట్టు. అవును. ఓకే ఓకే, చాలా బాగుంది సార్ అవుట్పుట్. నెక్స్ట్ మీరు పిల్లలకు కూడా ఇదే అవుట్పుట్ వచ్చేటట్టు మీరు నేర్పియాలి. మా అబ్బాయి తయారై ఉన్నాడు కదా. సూపర్ సూపర్, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళదే కదా. ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. యా, సో చెప్పాలి తేజ. ఇది మనకి కంప్లీట్ బాలాజీ మోడల్ థీమ్. ఓకే, మనకి నడిచి వస్తున్నట్టు. ఓకే, ఇది కంప్లీట్ మనది హ్యాండ్ మేడ్. ఇది టోటల్ అవుట్పుట్ అయితే ఫినిషింగ్ ఇట్లా వస్తుంది. ఓకే, ఒక్కసారి చూసుకుందాం డీటెయిల్ గా. స్వామివారి లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఇక్కడ బంగారు కాసులు కాయిన్స్ పడుతున్నాయి. సో ఇది కూడా రియలిస్టిక్ ఉందన్నమాట. అదేవిధంగా ఒక్కసారి ఇమిటేషన్ వర్క్ చూసుకుందాం, కుందన్ వర్క్. సో ఈ స్టోన్ వర్క్ ఎలా రెడీమేడ్ తీసుకొచ్చారా లేదంటే? లేదు బ్రో, ఇండివిజువల్ స్టోన్స్ తీసుకొచ్చి మనం హ్యాండ్ మేడ్ చేపించి సెపరేట్ గా ఒక్కో డిజైన్ ఒక్కో చేపిస్తున్నాం అన్నమాట గణేష్. ఓకే, నైస్. సో ఈ అన్ని స్టోన్స్ కూడా ఇండివిజువల్ గా తీసుకొచ్చి దీన్ని మీరు మీ ప్రకారంగా మీరు దీన్ని కస్టమైజ్ చేపిస్తున్నాం. అది కూడా కస్టమైజ్, స్టోన్ కూడా కస్టమైజ్. మరి ప్రతి విగ్రహానికి ఉంటుందా లేదంటే యాస్ పర్ కస్టమర్ చాయిసా? ప్రతి విగ్రహానికి స్టోన్స్ వస్తాయి. ప్రతి విగ్రహానికి స్టోన్స్, క్లాత్ వర్క్ మొత్తం సేమ్ ఇట్లాగే అవుట్పుట్. వావ్. సో ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారి హారం, అదేవిధంగా తొండం పైన కూడా మంచి సిల్వర్ స్టోన్ వర్క్ ఉన్నది. అండ్ మరి ఐస్ వర్క్ అంతా బాబాయ్ బ్రో. బాబాయా? ఓకే, చాలా బాగుంది. మరి గజమాల తిరుపతి కాన్సెప్టా? తిరుపతి బాలాజీ కాన్సెప్ట్ బ్రో. ఓకే ఓకే, చాలా బాగుంది. ఎంత ఉంటుంది హైట్ స్వామివారిది? 13 feet ఉంటుంది బ్రో. సో 13 feet హైట్. సో ఫస్ట్ విగ్రహం ఫ్రమ్ మహారాజా క్రియేషన్స్. అండ్ నెక్స్ట్ లైన్లో చూసుకుందాం. సో మరి మీరు వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేసారు బ్రో? మనది ఈ ఇయర్ జనవరి నుంచి స్టార్ట్ అయింది వర్క్. జనవరి. ఓకే, ఇక్కడ అమ్మవారి విగ్రహాలు కూడా మీరు చేస్తున్నారా? అమ్మవారు రెడీ చేస్తాం బ్రో. ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు అమ్మవారు అనమాట. స్మాల్ సైజ్లో కూడా భయవాళ్ళు అయితే వినాయకుని విగ్రహాలు చేస్తున్నారు. ఎంత ఉంటుంది హైట్ స్వామివారిది? 5 feet వస్తుంది బ్రో. సో 5 feet హైట్. అండ్ ఇంకొక నుంచున్న వినాయకుడు మోల్డింగ్ జరుగుతూ ఉంది. ఓకే, సో డై వర్క్ అయితే నడుస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం నెక్స్ట్ లైన్లోకి వెళ్దాం. సో తమ్ముడు, టోటల్ ఎంతమంది ఉన్నారు మన టీంలో? బ్రో ఇక్కడ మనకి షెడ్లో వచ్చేసి మన ఫ్యామిలీ వర్క్ చేస్తుంది. మన ఫ్యామిలీతో పాటు మన ఫ్యామిలీ అనమాట, మన నాన్న, బాబాయి. ఓకే, బాబాయ్ నమస్తే. ఇక్కడ మనతో పాటు మన వర్కర్స్ కూడా మనకి ఎక్స్పీరియన్స్ పర్సన్స్. ఓకే, మీరు ఎప్పటి నుంచి చేస్తారన్నా? 1 year. మీరు భయ్యా? ఓకే, 10 years. సో భయ్యా అయితే టీ షర్ట్ కూడా వేసుకున్నాడు, మహారాజా ఆర్ట్స్ లోగో కూడా చూసుకోవచ్చు. నైస్. సో ఒక్కసారి అయితే మనం మిగతా డిజైన్స్ కూడా చూసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారు వచ్చేసి మనకు మన టైగర్ పైన కూర్చొని అయితే దర్శనం ఇస్తున్నాడు. మరి ఏ రూపంలో ఉంటాడు వినాయకుడు? అయ్యప్ప స్వామి మోడల్ బ్రో. ఓకే, స్వామియే శరణం అయ్యప్ప. ఏమైనా స్కెచ్ ఉందా? ఈ స్కెచ్ ఓన్ డిజైన్. ఓన్ డిజైన్, ఓన్ స్కెచ్, ఓన్ డిజైన్, ఇమాజినేషన్ జస్ట్. నైస్, బాగుంది. నెక్స్ట్ ఇక్కడ మహారాజా పోజ్ లో కూర్చున్న వినాయకుడు. ఇవన్నీ మనకి 8 feet లో వస్తాయి బ్రో. 8 feet. ఈ లైన్ అంతా. సో ఇక్కడ చూసుకోవచ్చు మీకు స్కెచెస్ కూడా ఉన్నాయి. సో ఈ టైప్ లో వస్తుంది అనమాట. అదే విధంగా ఇక్కడ కూడా ఇంకొక మహారాజా పోజ్ లో కూర్చున్న వినాయకుడు ఉంటాయి. మనకి కొన్ని స్కెచెస్ ఉంటాయి బ్రో. ఆహా, ఓకే. మరి ఇక్కడ స్వామివారు ఏం పట్టుకున్నారు చేలో? ఇది మనకి చింతామణి దండకం ఉంది కదా. ఓకే, అది ఇది కాన్సెప్ట్. ఒక్కసారి కాన్సెప్ట్ చూసుకుందాం. సో ఈ కాన్సెప్ట్లో అయితే విగ్రహం రెడీ చేపిస్తున్నారు భయ్య వాళ్ళు. సో ఇవన్నీ ఓన్ స్కెచెస్, అన్ని ఓన్ స్కెచెస్ బ్రో. ఓకే, సో మీది కాంబినేషన్ ఆఫ్ ధూల్పేట్ అండ్ ముంబై. సో మిక్స్ అన్నమాట, మిక్సింగ్. ఓకే, బాగుంది. సో ప్రతి విగ్రహానికి కూడా స్కెచ్ ఉందా మరి? స్కెచ్ ఉంది బ్రో. ఓకే, ఇది వచ్చి ఇక్కడ. ఓకే, నైస్. సో కింద ఏమైనా శంఖం వస్తుందా మరి?
శంఖంనాథ్ బ్రో, కొంచెం ఆల్టర్నేట్ గణేష్ స్టైల్ మటుకు స్ట్రక్చర్ అంతా సేమ్ యాస్టీజ్, ఓకే పొజిషన్ సేమ్ యాస్టీజ్, బ్యాక్గ్రౌండ్ యాస్టీజ్, సిట్టింగ్ పొజిషన్ వేరే వస్తుంది. ఓకే నైస్. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఇంకొక మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుడు. ఇక్కడ భయ్య వాళ్ళ దగ్గర స్పెషాలిటీ వచ్చేసి బొజ్జ. సో బొజ్జ అనేది పెద్దగా ఉందన్నమాట, బిగ్ సైజ్, పెద్ద బొజ్జ. ఓకే, ఇది క్యూట్నెస్, ఫేస్ కూడా మనకి క్యూట్నెస్ గా ఉంటాయి అనమాట. యా, యాక్చువల్ మీరు ఆల్రెడీ అవుట్పుట్ చూసుకున్నారు కదా, మంచి స్మైలింగ్ ఫేస్, స్మైలింగ్ హస్బుక్ అంటారు. యా, నెక్స్ట్ వెళ్దాం. నెక్స్ట్ లైన్ లో కూడా మనకైతే అన్ని విగ్రహాలు కూడా సుమారు 8 feet. సో ఇక్కడ చూసుకోవచ్చు. మరి చేయిలో ఇది మనకి మధుర మీనాక్షి అమ్మ టైప్ మనం. ఓకే, రామచలక ఇవన్నీ వస్తాయి. అవుట్లుక్ అయితే ఒక క్లారిటీ వస్తుంది మనకి. నైస్. సో సేమ్ ఎట్లయితే మనకు మధురైలో మధుర మీనాక్షి అమ్మ టెంపుల్ ఉందో అమ్మవారి కాన్సెప్ట్. ఓకే, అదే విధంగా చేయిలో కూడా ఇక్కడ చిలక. ఓకే, ఇక్కడ ఏంటి మరి స్వామివారు ఇట్లా ఒరిగి ఉన్నాడు, ఇదేంటి? ఇది డిఫరెంట్ స్టైల్ బ్రో. ఓకే, సిట్టింగ్ పొజిషన్, సిట్టింగ్ పొజిషన్ ఒక స్టైల్. ఓకే నైస్. సో కొంచెం కృష్ణుని టైప్ ఉందన్నమాట, పైన ఫెదర్ వచ్చింది, బాగుంది. నైస్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్, ఏ బొమ్మకి ఆ బొమ్మకి సపరేట్ స్కెచ్ బ్రో. ఓకే, సింహాసనం మీద కూర్చున్న వినాయకుడు, బాగుంది. అండ్ అదే విధంగా ఇక్కడ సో కమలం పైన కూర్చున్న వినాయకుడు, కొంచెం సిట్టింగ్ పొజిషన్ డిఫరెంట్గా చూసుకోవచ్చు. ఇక్కడ ఒక్కసారి వైడ్ యాంగిల్లో చూసుకుందాం. సో డిఫరెంట్ సిట్టింగ్ పొజిషన్ అండ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫేస్. సో ఈ పెద్ద విగ్రహాలు మరి ఎక్కడ చేస్తున్నారు? ఇది పెద్ద విగ్రహం వేరే షెడ్ బ్రో. అక్కడ మన 15 feet నుంచి 20 feet దాకా ఉన్నాయి అవైలబుల్. 15 to 20 feet. ఓకే, సో పెద్ద విగ్రహాలకు సంబంధించిన వ్లాగ్ నెక్స్ట్ ఎపిసోడ్లో వస్తుంది. చాలా పెద్దగా ఉంది ఫేస్. సో ఇక్కడ ఇంకొక డిజైన్ ఒక్కసారి 2xలో చూసుకుందాం. సో స్వామివారి చేలు వచ్చేసి మనకు చందామామ, ఇంకో చేలు వచ్చేసి త్రిశూలం, ట్రైడెంట్. సో ఒక్కసారి వైడ్ యాంగిల్, ఇది కూడా ఒక డిఫరెంట్ పొజిషన్. సో ప్రతి ఒక్క విగ్రహం కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. ఇది ఇంకొక డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. చెప్పాలి స్పెషాలిటీ ఏంటి మరి? ఇది మనకి ఈ కింద వాహనం వచ్చి గజాసురుడు. ఓకే, ఏనుగు ముఖము, ముసలి లాగా వస్తాడు, చేప, 3 మిక్సింగ్ ఒక వాహనంలో. వావ్, 3 మిక్సింగ్, 1 గ్రేట్. సో ఇక్కడ వచ్చేసి మనకు మన ఎలిఫెంట్ హెడ్, ముసలి క్రొకడైల్ బాడీ అండ్ ఫిష్ తోక, ఫిష్. ఓకే, ఇది కూడా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా తేజ. ఓకే, నెక్స్ట్ చూసుకుందాం. నెక్స్ట్లో ఇక్కడ మనకైతే వన్స్ అగైన్ మహారాజా పోస్, బట్ స్వామివారి చేయిలో వచ్చేసి మనకు వీణ ఉంది ఇక్కడ. సో చేయిలో వచ్చేసి వీణ. సో వీణ మరి ఎలా, హ్యాండ్ మేడేనా? మొత్తం హ్యాండ్ మేడే, కంప్లీట్ హ్యాండ్ మేడ్. వెనకాల బ్యాక్ డ్రాప్. ఓకే, బ్యూటిఫుల్. ఇక్కడ ఇంకొక విగ్రహం పెద్ద పాము వచ్చింది స్వామివారి చేయిలో. సో చెప్పాలి ఇదేం కాన్సెప్ట్? ఇది మనకి శివుడు కాన్సెప్ట్, స్నేక్ మెల్ల వేసుకొని ఉన్నాడు గణేష్. ఓకే, సో పాము కూడా భయ వాళ్ళు అయితే చేయితోనే చేశారనమాట. ఒక్కసారి డిఫరెంట్ యాంగిల్లో చూద్దాం. సో పెద్ద పాముని పట్టుకొని అయితే స్వామివారు కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. నైస్. మరి ఈ బ్యాక్గ్రౌండ్ అర్ధనారీశ్వరుడు ఈసారి వాడుతున్నారా? వాడుతున్నాం. సూపర్. నెక్స్ట్ లైన్ ఈసారి చూసుకున్నట్టయితే టైగర్ కాన్సెప్ట్ లో చాలా ఉన్నాయి మీ దగ్గర. టైగర్ కాన్సెప్ట్, ఇది టైగర్ సిట్టింగ్ పక్కన. ఓకే, పైన అది పించం వస్తుంది, నెమలి పించం. ఓకే, మన పికాక్ ఫెదర్. ఇవన్నీ మన 10 feet బ్రో సిట్టింగ్. ఓకే, సో ఇవన్నీ సిట్టింగ్ పొజిషన్ లో 10 feet బాడీ. సో భయ్య అయితే అంతా బుకింగ్ అయిపోయింది, ఇవన్నీ బుక్ అయిపోయినాయి, కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఇవి. సో బేసిక్ గా ఇవన్నీ విగ్రహాలు కూడా కాంబినేషన్ ఆఫ్ బోత్ ముంబై అండ్ హైదరాబాద్, మన భాగ్యనగర్. ఇక్కడ కృష్ణున్ కాన్సెప్ట్. సో ఇక్కడ స్కెచ్ చూసుకోవచ్చు. మరి ఇక్కడ వస్తుందా? వస్తుంది బ్రో, సేమ్. నైస్, బాగుంది. అండ్ అదే విధంగా ఇక్కడ ఇంకొక కూర్చున్న వినాయకుడు కుమారస్వామి టైప్. ఓ, వెనకాల నెమ్మలి అన్నీ వస్తాయి. సో కుమారస్వామి డిజైన్, పికాక్ కూడా వస్తుందంట. సో అవుట్పుట్ గురించి వెయిట్ చేయాలి. ఇక్కడ స్వామివారి చేయిలో వచ్చేసి రాముడు, ఉడత. వావ్, సో ఉడత కూడా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. అన్ని ఫస్ట్ టైమే అనిపిస్తున్నాయి, యూనిక్గా ఉన్నాయి కాన్సెప్ట్స్. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి మనకు నంది, శివ కాన్సెప్ట్. సో శివుని కాన్సెప్ట్. ఒక చేయిలో వచ్చేసి మనకు చందమామ పట్టుకున్నాడు. ఇది మనకి రెఫరెన్స్. వావ్, ఓకే, నైస్. సో ఈ విధంగా అయితే క్రియేట్ చేస్తున్నారు. ఇంకొక స్పెషల్ విగ్రహం చెప్పాలి తమ్ముడు, ఇక్కడ స్వామివారి చేయిలలో కూడా గణేష్ చిన్న వినాయకులు ఉన్నారు. అవును, స్మాల్ గణేష్. వావ్, సో పెద్ద వినాయకుడు తీసుకుంటే చిన్న వినాయకులు ఫ్రీ అనమాట. ఓవర్ మరి ఎవరన్నా ఆర్డర్ ఇచ్చిర్రా? లేదు, మన ఓన్ డిజైన్ ఇది. ఓకే, ఎవరైతే ఈ విగ్రహం తీసుకుంటారో వాళ్ళైతే ఫుల్ ఫేమస్ అయిపోతారు. చింతామణి కాన్సెప్ట్ వైబ్ రావాలా. ఓకే, హ్యాండ్స్ లో గణేష్ అవన్నీ. ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారి లెఫ్ట్ హ్యాండ్ లో వినాయకుడు వచ్చేసి మంచిగా ఒరిగి
మననైతే చూస్తున్నాడు. అదేవిధంగా అక్కడ నాట్యం వేస్తున్నాడు. ఒక్కసారి 2x జూమ్. అదేవిధంగా ఇక్కడ కూడా నాట్యం వేస్తున్నాడు. సో చాలా బాగుంది. ఈ ఆలోచన ఎవరికి వచ్చింది ఇట్లా 3 వినాయకులు పెట్టాలని? బ్రో ఓకే. ఎంతో ఓన్ డిజైన్స్. ఎప్పుడు కూడా మీ మైండ్ అంతా మొత్తం వినాయకుని మీద ఉంటుంది అనమాట. కొత్తగా ఎట్ట చేయాలా. ఓకే ఓకే. ఆహా. సో ఇక్కడ ఇంకొక డిఫరెంట్ పొజిషన్ స్వామివారిది స్కెచ్ ఇలా ఉంది, చూసుకోవచ్చు. బాగుంది. సో మన దగ్గర బుకింగ్స్ మరి స్టార్ట్ అయిపోయినాయా? బుకింగ్స్ జనవరి నుంచి స్టార్ట్ అయిపోయి, జనవరి నుంచి. కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఈ మంత్ అని క్లోజ్ చేస్తున్నాం. ఓకే. సో జూన్ ఎండింగ్ వరకు మీరు కస్టమర్ రిక్వైర్మెంట్ తీసుకుంటారు. ఇంకా ఏ హైట్ లో తీసుకుంటారు? 8 feet అయిపోయినాయి. మినిమం 10 feet to 15 feet. 10 to 15 feet. ఓకే. సో ఫ్రెండ్స్ తప్పకుండా మీరైతే మహారాజా క్రియేషన్స్ వాళ్ళ వర్క్షాప్ అయితే విజిట్ చేయండి. సో ఏ ఏరియా వాళ్ళు ఇక్కడికి రావచ్చు? మొత్తం బ్రో ఎక్కడైనా కానీ అందరికి అవైలబిలిటీ ఉంది కదా తీసుకెళ్ళడానికి. ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది లేకుండా ఉన్నది ఎవరైనా రావచ్చు. సో మీ టార్గెట్ ఏంటి? ఎక్కడెక్కడ నుంచి రావాలని అనుకుంటారు మీరు? మనకి లాంగ్ వెళ్ళాలి. నెల్లూరు ఆల్రెడీ వచ్చేసింది మనకి నేము. ఓకే. మనకి లాంగ్ లైక్ హైదరాబాద్ ఇటు సైడ్ వెళ్ళాలా. ఓకే. మనం దాని దగ్గర సఫర్ అవుతాం. ఓకే. సో ఒక్క విగ్రహం పోవాలి. ఒక్క విగ్రహం పోవాలి. సో ఫ్రెండ్స్ తిరుపతి, బెంగళూరు కూడా అవి పోతున్నాయి ఆల్రెడీ. చెన్నై కూడా వెళ్తున్నాయి. ఓకే ఓకే. చాలా బాగుంది. సో ఫ్రెండ్స్ డిస్ప్లే పైన నంబర్స్ అయితే ఉన్నాయి అనమాట. తప్పకుండా భయ వాళ్ళకైతే కాల్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్. చాలా మంచిగా అనిపించింది నాకు కూడా. నేను కూడా ఫస్ట్ టైం వస్తున్నా. థ్యాంక్ యూ బాబాయ్. యా థ్యాంక్ యూ భయ్యా. సో ఫ్రెండ్స్ సెకండ్ ఎపిసోడ్లో మనం అయితే పెద్ద వినాయకులకు సంబంధించిన అప్డేట్ అయితే తీసుకుందాం. అక్కడ కూడా మంచి మంచి కాన్సెప్ట్స్ ఉన్నాయి. సుమారు ఒక 8 విగ్రహాలు చేశారనమాట. సో థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. జై శ్రీ గణేష, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్.